హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఈరోజు సైకోమెట్రిక్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ టాపిక్ మీద మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్, 5 మార్క్స్ అయితే మనకు వస్తాయి. సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనమాట. ఈ టాపిక్ వచ్చేసి మన పర్సనాలిటీ, బిహేవియర్ అండ్ యాటిట్యూడ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, అండ్ మీకు వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు, అండ్ హౌ యు ఆర్ విత్ యువర్ కోవర్కర్స్, మీరు ఎలా ఆలోచిస్తారు అని తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి మీ వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు ఈ వీడియో చూసాక ఈజీగా 5 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మనకి వచ్చిన క్వశ్చన్ని మీరు ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి, అండ్ దానికి మీరు పాజిటివ్ వేలో ఆన్సర్ ఇవ్వండి. దట్స్ ఆల్. మనం ఈ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో అవి మీరు ఒకసారి చూసినట్టయితే, ఈ వీడియో ఒక్కసారి మీరు చూస్తే 5 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. సో మీరు మళ్ళీ ఈ టాపిక్ గురించి మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే ఏముండదు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ కమ్యూనికేషన్ స్టైల్? మీ యొక్క కమ్యూనికేషన్ స్టైల్ ఏంటి అన్నది. ఆప్షన్ ఏ క్లియర్ అండ్ రెస్పెక్ట్ఫుల్, అండ్ ఆప్షన్ బి వచ్చేసి లౌడ్ అండ్ అగ్రెసివ్, ఆప్షన్ సి సైలెంట్ ఈవెన్ వెన్ క్లారిఫికేషన్ ఈజ్ నీడెడ్, ఆప్షన్ డి వచ్చేసి కన్ఫ్యూజింగ్ అండ్ అన్క్లియర్. మీరు కమ్యూనికేషన్ అంటే మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి కానీ ఆర్ ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఎలా కమ్యూనికేట్ చేస్తారు అన్నది. సో మనం ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అది వెరీ క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఫీల్డ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ వన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ వెన్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? ఈగో, cooperation, complaints and competition. What is the most important thing when working in a team? Means cooperation. Option B is the correct answer. And next వచ్చేసి how do you complete deadlines? మీరు ఎలా కంప్లీట్ చేస్తారు అన్నది. ఆన్ ద లాస్ట్ డే, ప్లాన్ ఇన్ అడ్వాన్స్, ఓన్లీ వెన్ అండర్ ప్రెషర్, ఐ విల్ ఎస్కేప్. ఆన్ ద లాస్ట్ డే వరకు అయితే ఉంటాము. ప్లాన్ ఇన్ అడ్వాన్స్, ముందే మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యువర్ టీమ్మేట్ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ దర్ వర్క్ యూ విల్. మన టీమ్మేట్ అన్న వాళ్ళు వాళ్ళ వర్క్తో స్ట్రగుల్ అయినప్పుడు హౌ కెన్ యూ రియాక్ట్ అన్నది. ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్, లాఫ్ ఆర్ ఇగ్నోర్, లీవ్ దెమ్ అలోన్, టెల్ దెమ్ ఇట్స్ నాట్ యువర్ జాబ్. హౌ యూ రియాక్ట్, ఎలా రియాక్ట్ అవుతారు మీరైతే? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫర్ హెల్ప్ ఇఫ్ పాసిబుల్, మనకి పాసిబుల్ అయినంత వరకు హెల్ప్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాఫ్ ఆర్ ఇగ్నోర్, నవ్వి వదిలేయడం ఆర్ లీవ్ దెమ్ అలోన్ అలాంటివి చేయము కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్? మీరు ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారా? ఎస్, నో, ఓన్లీ వెన్ నెసరీ, ఫర్ ఎవ్రీ 1 అవర్. ఫర్ ఎవ్రీ 1 అవర్ మీరు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారా? నో, ఓన్లీ వెన్ నెసరీ. మనకి నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే బ్రేక్స్ తీసుకుంటాం కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెన్ కంపెనీ పాలసీస్ చేంజ్ యూ. కంపెనీ పాలసీస్ చేంజ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారు? అడాప్ట్ అండ్ ఫాలో, రెసిస్ట్ అండ్ కంప్లైంట్, ఇగ్నోర్, డూ వాట్ యు వాంట్. అడాప్ట్ అండ్ ఫాలో, resist and complain, ignore, do what you want. Option is the correct answer. And next, what if you have to learn new software? ఏదైనా ఒక కంపెనీకి మనం వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ స్కిల్స్ కాబట్టి ఐ విల్ లెర్న్, అవాయిడ్, కంప్లైంట్, బ్లేమ్. అవాయిడ్ చేయము, కంప్లైంట్ చేయము అండ్ బ్లేమ్ చేయము. వీ హ్యావ్ టు లెర్న్ కాబట్టి ఐ విల్ లెర్న్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మనం వర్క్ చేస్తున్నాము అంటే ఏదైనా వాట్ ఎవర్ కంపెనీకి మనం సో కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ స్కిల్స్ కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్. అండ్ నెక్స్ట్, సక్సెస్ అట్ వర్క్ ఈజ్ మెయిన్లీ అచీవ్డ్ త్రూ. మన వర్క్లో సక్సెస్ రావడానికి అచీవ్ చేయడానికి మనకి ఏ క్వాలిటీస్ ఉండాలి అని. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్,
luck only, doing minimum work, ఆస్కింగ్ అదర్స్ టు డూ టాస్క్స్. అదా పక్క వాళ్ళని మన మనకున్న టాస్క్ని పక్క వాళ్ళని చేయమని అడగడం, డూయింగ్ మినిమమ్ వర్క్, మినిమమ్గా వర్క్ చేయడం, అండ్ లక్ ఓన్లీ, అండ్ వర్క్ ఏం చేయకుండా లక్ బేసిస్ మీద అలా ఉండిపోవడం, అండ్ హార్డ్వేర్, కన్సిస్టెన్సీ, అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. హార్డ్ వర్క్ చేయాలి అండ్ కన్సిస్టెన్సీ, అండ్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీగా చేయాలి, అంటే మధ్యలో బ్రేక్స్ అలాంటివి ఏం తీసుకోకుండా కన్సిస్టెన్సీతో చేయాలి, అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్. ఆప్షన్ ఏ is the correct answer. Next one. What if the supervisor feedback is negative? సూపర్వైజర్ ఫీడ్బ్యాక్ నెగిటివ్గా ఉన్నప్పుడు హౌ యూ విల్ రియాక్ట్ అన్నది. యాక్సెప్ట్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్, అండ్ ఆర్గ్యూ, ఇగ్నోర్, క్విట్. ఆర్గ్యూ చేస్తారు అండ్ ఇగ్నోర్ అండ్ క్విట్ చేస్తారు. యాక్సెప్ట్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్, యాక్సెప్ట్ చేసి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్స్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, how do you feel about learning new technologies or skills? I'm open and ready to learn. I'm scared, I avoid it. I only learn if forced. మనకి ఫోర్స్ చేస్తే మాత్రమే మనం నేర్చుకుంటాము. అవాయిడ్ చేస్తాము. అండ్ ఐఎమ్ స్కేర్డ్, భయపడతాము. అండ్ ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు లెర్న్. వీ హ్యావ్ టు రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. I'm open and ready to learn. And next question, what is most important in a workplace? మనం వర్క్ చేస్తున్న ఎన్వైరన్మెంట్, వర్క్ ప్లేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్, గాసిప్స్ చేయడం, పవర్ అండ్ కంట్రోల్ చేయడం, అవాయిడింగ్ రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేయడం. కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ వర్క్ ప్లేస్, కాబట్టి ఆప్షన్ A is the correct option. Answer is option A. And next question, you prefer working only in a group with flexibility, independent but also in a team when needed, only in a group, not working at all. Option B is the correct answer. With flexibility, independent but also in a team when needed. గ్రూప్లో మాత్రమే వర్క్ చేస్తామా? నో. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ వెన్ యూ మేక్ ఏ మిస్టేక్? మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఏం చేస్తాము? బ్లేమ్ అదర్స్, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాము. ఆర్ యాక్సెప్ట్ అండ్ కరెక్ట్ ఇట్, యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకుంటాము మన మిస్టేక్ని. అండ్ ఐ విల్ ఆర్గ్యూ చేస్తాము. అండ్ ఐ విల్ హైడ్ చేస్తాము. ఆబ్వియస్లీ పక్క వాళ్ళని అయితే బ్లేమ్ చేయము. మనం చేసిన మిస్టేక్కి పక్క వాళ్ళని అయితే బ్లేమ్ చేయము. అండ్ ఐ విల్ ఆర్గ్యూ అయితే చేయకూడదు. అండ్ హైడ్ చేయము. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ కరెక్ట్ ఇట్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, వెన్ డెడ్ లైన్స్ అప్రోచ్ యూ, వర్క్ ఫాస్టర్ బట్ మెయింటైన్ యాక్యురసీ, డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైమ్, స్టాప్ ట్రయింగ్, స్ట్రెస్ అండ్ మేక్ మిస్టేక్స్. స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేస్తామా? నో. స్టాప్ ట్రయింగ్, ట్రై చేయడం స్టాప్ చేస్తామా? నో. డిలే అండ్ ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా టైం, మనం ఎక్స్ట్రా టైం ఉన్నది అడగం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్క్ ఫాస్టర్ అండ్ బట్ మెయింటైన్ యాక్యురసీ. యాక్యురసీ మీన్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వర్క్ని ఫాస్ట్గా చేయడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యర్ టాస్క్ ఈజ్ నాట్ అండర్స్టాండ్, మీకు ఇచ్చిన టాస్క్ అర్థం కానప్పుడు మీరు ఏం చేస్తారు? ఐ విల్ ఆస్క్ అండ్ గెట్ క్లారిఫికేషన్, ఐ విల్ అటెంప్ట్ ఇట్ ఇన్కరెక్ట్లీ, ఐ విల్ లీవ్ ఇట్, అండ్ ఐ విల్ ప్యానిక్ అవుతారు, ఆర్ ఎల్స్ వదిలేస్తారు, అండ్ ఇన్కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారు, అండ్ ఐ విల్ ఆస్క్ అండ్ గెట్ క్లారిఫికేషన్. దాని గురించి ఒకసారి అడిగి క్లారిఫికేషన్ తీసుకుంటారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ ఆస్క్ అండ్ గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. Are you more of a listener or a talker? Active listener, talk more, no listen, silent always, not sure. టాక్ మోర్, ఎక్కువ మాట్లాడి ఏం వినకుండా ఉంటారు. సైలెంట్ ఆల్వేస్, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు. నాట్ షూర్ అబౌట్ దట్. యాక్టివ్ లిజనర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, so option A, active listener is the correct answer for this question.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ టీమ్ కాన్ఫ్లిక్ట్? టీమ్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీరు ఎలా ఏం చేస్తారు అని. డిస్కస్ కామ్లీ, ఫైట్ చేస్తారు, ఇగ్నోర్ చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. వీ హ్యావ్ టు డిస్కస్ కామ్లీ కాబట్టి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ డిస్కస్ కామ్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైట్ చేస్తామా? నో. ఇగ్నోర్ కూడా చేయము. వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ కాబట్టి వీ హ్యావ్ టు discuss calmly. Option A is the correct answer. And next question, what if there is a lot of work on a single day? సింగిల్ డేలోనే మీకు చాలా హెవీ వర్క్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఐ విల్ స్కిప్ చేస్తారా? నో. ఐ విల్ కంప్లైంట్ చేస్తారా వర్క్ ఇలా ఎక్కువ ఇచ్చారు అనేసి? నో. ఐ విల్ మేక్ ఏ టైం టేబుల్. ఆ వర్క్ని మనం ఫినిష్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ ఏ టైం టేబుల్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రెస్ ఫీల్ అవుతామా? నో. సింగిల్ డేలో వర్క్ని ఫినిష్ చేయడానికి వీ హ్యావ్ టు మేక్ ఏ టైం టేబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ టాస్క్ ఈజ్ నాట్ అండర్స్టూడ్, మీకు ఇచ్చిన టాస్క్ అండర్స్టాండ్ కానప్పుడు మీరు ఏం చేస్తారు? ఐ విల్ అటెంప్ట్ ఇట్ ఇన్కరెక్ట్లీ, ఐ విల్ ఆస్క్ అండ్ గెట్ క్లారిఫికేషన్, ఐ విల్ ప్యానిక్ అండ్ ఐ విల్ లీవ్ ఇట్. ప్యానిక్ అవుతారా? నో. ఐ విల్ లీవ్ ఇట్. నో. ఆ వర్క్ని అయితే ఆ టాస్క్ని అయితే మనం వదిలేలేం కదా. సో నాట్ దట్. ఆప్షన్ ఏ సిడి ఇస్ ద నాట్ ఎట్ ఆల్ రైట్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ ఆస్క్ అండ్ గెట్ క్లారిఫికేషన్ ఆన్ దట్. ఐ థింక్ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ హ్యావ్ కొలీగ్స్ హూ వర్క్ స్లోలీ? అంటే మనకి స్లోగా వర్క్ చేసే కొలీగ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఐ విల్ మోటివేట్, ఇన్సల్ట్ అండ్ కంప్లైంట్ అండ్ అవాయిడ్. ఇన్సల్ట్ చేస్తామా? నో. కంప్లైంట్ చేస్తామా వాళ్ళ మీద? నో. అవాయిడ్ చేస్తారా? నో. వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు డూ దట్ వర్క్ ఫాస్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ విల్ మోటివేట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ పంక్చువాలిటీ మీన్? అంటే పంక్చువాలిటీ అంటే ఏంటి? కమింగ్ ర్యాండమ్లీ, అరైవింగ్ లేట్, అరైవింగ్ ఆన్ టైమ్, నాట్ కమింగ్. Arriving on time is the actually punctuality. So option C is the correct answer. అరైవింగ్ లేట్ అన్నది పంక్చువాలిటీ కాదు. నాట్ కమింగ్ అనేది కూడా కాదు. కమింగ్ ర్యాండమ్లీ ఈజ్ ఆల్సో నాట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ స్కిల్ రిక్వైర్డ్ ఫర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? మనకి ఇచ్చేవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి అంటే ఇది క్వశ్చన్ అయితే మేబీ అడగచ్చు. అండ్ సెల్ఫ్ డిసిప్లైన్, యాటిట్యూడ్, గోయింగ్ అవుట్, procrastination. Discipline is the main skill we have required. So option A is the correct answer. And next question, what is your reaction when you get a new work? మీకు కొత్త వర్క్ వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? అవాయిడ్ చేస్తాం, ఐ విల్ ట్రై, ఐ విల్ పుట్ ఇట్ ఆన్ అదర్స్, ఇగ్నోర్. ట్రై చేస్తాము ఆర్ వేరే వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చేయడం అలాంటివి చేస్తామా, ఇగ్నోర్ చేస్తామా అని అవాయిడ్ అయితే చేయము. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీ హ్యావ్ టు ట్రై కదా. సో ఐ విల్ ట్రై. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డూ యూ డూ వెన్ యూ ఎక్స్పీరియన్స్ వర్క్ ప్రెషర్? మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీకు వర్క్ ప్రెషర్గా ఉంటే మీరు ఏం చేస్తారు అని. ఐ విల్ పానిక్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ కామ్లీ, ఐ విల్ స్కిప్ ద టాస్క్ అండ్ ఐ విల్ గెట్ యాంగ్రీ. మీరైతే ఏం చేస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ వెన్ ద పీపుల్ యూ వర్క్ విత్ ఆర్ స్లో? మీతో వర్క్ చేసే పీపుల్ స్లోగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఐ విల్ కంప్లైంట్ టు సూపర్వైజర్, ఐ విల్ గెట్ యాంగ్రీ, ఐ విల్ హెల్ప్ అండ్ ఇంక్రీజ్ ద స్పీడ్, ఐ విల్ ఇగ్నోర్. మీరైతే ఏం చేస్తారు? కంప్లైంట్స్ ఇస్తారా సూపర్వైజర్కి ఆర్ యాంగ్రీ కోప్పడతారా వాళ్ళ మీద? ఐ విల్ హెల్ప్ అండ్ ఇంక్రీజ్ ద స్పీడ్ అండ్ ఐ విల్ ఇగ్నోర్. మీరైతే ఏం చేస్తారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మోటివేట్స్ యూ మోస్ట్ ఎట్ వర్క్? మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో వాట్ మోటివేట్స్ యూ అంటే మీరు వర్క్ దగ్గర మీకు ఏది ఎక్కువ మోటివేట్గా ఉంటుంది అని. శాలరీనా, అవాయిడింగ్ మిస్టేక్సా, వర్కింగ్ మినిమమా, లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోతా? ఆబ్వియస్లీ శాలరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఆన్సర్. అవాయిడింగ్ మిస్టేక్స్ నో. వర్కింగ్ మినిమమ్ నో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెర్నింగ్ అండ్ కెరియర్ గ్రోత్. అండ్ మీకు వచ్చేసి 23
అండ్ 24 క్వశ్చన్స్కి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ ఆన్సర్స్కి మీరైతే ఆప్షన్ పెడతారు అనేసి. చూసారు కదా సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అన్నవి ఇలా ఉంటాయి. సో అవి యాక్చువల్లీ మన పర్సనాలిటీ, బిహేవియర్, యాటిట్యూడ్ ఎలా ఉంది, మీరు మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో 5 మార్క్స్ అన్నది మనకి ఈజీగా వస్తుంది. ఏం లేదు, ఉన్న ఆప్షన్స్లో మనకి ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో ఆప్షన్ని మీరు చూస్ చేసి అదే కరెక్ట్గా పెట్టండి. అండ్ 5 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.